పదియ గడియాల కోమలాన పోలే పోలో నేను బాల నొప్పులకు తాళలేను తాళారి వాడా గోవింద మంతర శేఖరుడా నేను బాల నొప్పులకు తాళలేను రాధలారి వాడా అబ్బా ఓయమ్మా అబ్బా అమ్మమ్మా అప్పయ్యా అబ్బా ఓయమ్మా అప్పయ్యా అబ్బా అమ్మా అయ్యమ్మా నీ వంశమార నీకేమన్నా వాయువే యాల్రా ఇందాకంత బాగుంటుంది నాకు బిడ్డలు అవుతారు నేను కదిరికిపోతానని చెప్తే ఇంత పొద్దులేమ్మాయి నీకు తలారి ఆడబాల సంతానం కొరకై ఆ కదిరి కోగిలకు వెళ్ళి ఆ కదిరి కోగిలు వెళ్ళి కాదిరి లక్ష్మీ నరసింహస్వామికి వరపడగా మరి ఆ పరమాత్ముడు నా భక్తికి మెచ్చి 3 నిమ్మ పండ్లు ఇచ్చాడు కదా బాబు. ఏంటంటే నిమ్మకాయల ఆ దేవుడిచ్చిండే 3 నిమ్మ పండ్లు తినగా నాకు ఆడబాల సంతానం అయితేని చెప్పారన్నయ్య. 3 నిమ్మకాయలు తింటానట్ల బిడ్డలు అవుతారని చెప్పిన. అవును యాయప్ప నీకు చెప్పినాడు కదరి దేవుడు పరందాముడు అన్నయ్య. ఆడవాళ్ళు నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారని చెప్పిన. అవునన్నయ్య. నిమ్మకాయలు తింటా మరి అవునేమక్క ఆడవాళ్ళు నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారేమక్క. మీరు ఆడవాళ్ళందరూ నిమ్మకాయలు తింటే బిడ్డలు అయ్యేటట్టుకుంటే మీరందరూ మొగుళ్ళతో ఏంట కట్టుకోవాలమ్మ. ఇంకా ఏంటికి మీకు మొగుళ్ళతో వేసి పెట్టేసి ఇంటానికి నిమ్మ చెట్టు కూసి పెట్టుకొని నిమ్మకాయలు పిక్కచ్చు రోట్లకేసి బాగా రాకలాడిపోండా. అయ్యయ్యో వద్దప్ప లేని మొగుమ్మయ్య అన్నయ్య నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారంట ఇప్పుడు చెప్పినంటే ఇంకేంటికి రా మగోళ్ళు మనమంతా పదండ్రా బట్టలు ఇప్పేసి హైవేలోకి వెళ్ళిపోదామా. ఎక్కడ్రా అన్నయ్య. మరి దేవుడిచ్చిన 3 నిమ్మ పండ్లు తినగా అన్నయ్య నాకు నవమాసాలు నుండి అప్పయ్యా 9 నెలలు అప్పయ్యా. 9 నెలలు అవునన్నయ్య. అయ్యా అన్నయ్య లోపల సైలెంట్ గా ఉంటుండండి అంబరీష్ అన్న చెప్తాన్నాడు. నా లోపల సైలెంట్ చెప్పు బాబాయ్. కుడిపక్క దొక్కలా ఏమైతుందమ్మా అన్నయ్య కుడి పక్క దొక్కలా తొన్నినట్లుందప్ప. బిడ్డ లోపల వాకింగ్ చేస్తానేడేమో చూడా చేస్తాడా వాకింగ్ తన్నుతాన్నాడు అన్నయ్య. ఎడం పక్క దొక్కల గుద్దినట్లుందప్ప. గుడ్డినట్టు అవునన్నయ్య. బిడ్డ బాక్సింగ్ చేస్తానేడేమో అన్నయ్య పైన కూర్చున్నట్లప్పయ్య. వద్దులే టోటల్ గా ఏమైతుంది కట్టుబెట్టి నాకు లడు పెట్టినట్లుందప్ప. నిన్నేం చేయాలి చెప్పి ఎక్కడన్నా వెళ్ళి మంచి సుందర దాదిని దొడుకొని వచ్చి మంత్ర స్నానం దొడుకొచ్చి నాకు కానం చెప్పప్పయ్య. ఎక్కడన్నా పోయి మంత్రసాని అవునప్ప. ఊరికెళ్ళి మా ఊర్లో లేరు మంత్రసానులా వచ్చినారు చూడు మంత్రసాను పిలుచుకొస్తాను. ఎవరప్పా ఒక ఏమన్నా పిలుచుకొస్తా చూడ ఏమన్నా ఎవరేమ్మ పసుపుడు రంగశీరమ్మ ఆయమ్మ ముసు శానప్పయ్య వద్దు ముసు శానా ఊరికే పెద్దప్ప నువ్వేరా పెద్దప్ప ఎవరు మగోళ్ళ మా పెద్దప్పని పిలుచుకో. పెద్దప్పరా మగోడు అయిప్ప అయిప్ప మగోళ్ళు అయిప్ప మగోడా మగోడైప్ప అట్లయితే మగోళ్ళు వద్దప్పయ్య. మగోళ్ళు నాకు మగోళ్ళు వద్దప్ప. మగోళ్ళు ఏయ్ వద్దునే వద్దు మగోళ్ళు వద్దు మగోళ్ళు వద్దునే వద్దు వద్దునే వద్దు అన్లోడ్కి మాత్రం మగోళ్ళు వద్దు. నా కొడక కర్రీ నా కొడక ఎక్కడ పోయిండు విన్నాక చెప్పకండి. మా అన్నయ్య అయిపోద్దా వద్దప్ప. ఊరికే మా ఐషుని పిలుచుకొచ్చేసాను. ఎవరు మీరు డార్లింగ్ బాగా చేస్తుందా ఇన్నాకనే చేసా. అవునా నాకు వస్తున్నట్లు చేసా. అవునా హాయ్ చేసా అని అప్పయ్యా. ఆయమ్మ మీ అట్లా మగోళ్ళకి మాత్రమే అప్పయ్య చేసేది. మీ అట్లా ఆడవాళ్ళకి చేయదా మరి నా మాదిరి నపుంసకులకి వాళ్ళంతా చేసేలేదు అప్పయ్యా. అట్లా వాళ్ళకి చేసేదా ఊరికే వెళ్ళగానే ఇంకా మా తిరుపతి అప్పయ్యా నిశాత కాదా ఊరికే వెళ్ళగానే ఆడ గంగమ్మ గుడి ముందు కూర్చొని చూడమని వర్కొని ఏమని పిలుచుకొస్తా. నువ్వే అమ్మా ఎన్ని కూర్చోరద్దు నువ్వే అప్పయ్యా వద్దప్పయ్యా. బాగా చేస్తా వద్దురా బాగా చేస్తా. అయ్యో వద్దురా అయ్యమ్మ వద్దా ఆయమ్మ కళ్ళు సర్లే వద్దు. ఎవరా లాస్యా అని పిలుచుకొస్తా బాగా చేస్తుంది ఈ పాపనా ఉన్నిలేప్ప లాస్యా ఉన్నిలే ఎట్లయిపోతాడు అడ్జస్ట్ అయిపోతాను. ఏడ వద్దుకోముండా ఇలా లాస్యానే నా పెండ్లామ్మ కానుపు చేసింది. కానుపేం బాగా చేస్తుంది. చేసేటప్పుడు చేతులు ఏడాడు పెడుతుందో లాస్యాకే తెలియదు. నా పెండ్లామ్మ కానుపు చేసిందే. నా పెండ్లామ్మ పుడుతున్నట్లు 3.5 కేజీ పుట్టినాడు మగ బిడ్డ. లాస్యా లాస్యా కానుపేం బాగా చేసినావు వీనికి అంత పొడి వేలాడుతుంది కోయమ్మ అంటే బొగ్గులు కోయమ్మంటే అదేం మనసులో ఏం మనసులో పెట్టుకోండి అమ్మా. బొగ్గులు కోయమ్మంటే బెల్లం కోసేసింది.
ఊనక్క ఎవరు నీ కొడుకు ఈడనక్క నా కొడుకు ఈయనకి బెల్లం లేదక్కో అతుకి ఇతుకు నెట్లు బిగించి ప్లాస్టిక్ తెప్పించిందన్న సర్లే అదల్లది ఊదుకొనే ఊదుకదా ఉడికి నీళ్ళకంతా పెట్టిన సన్నీళ్ళే పెట్టు అన్నయ్య అమ్మా మరి వెళ్ళి వస్తాను అది తొందరగా మంత్రసాన్ని పిలువు నా పప్పయ్య నీకు కావాల్సిన వాళ్ళ పేర్లు అన్నీ చెప్తాను ఎవరు పది నువ్వు సరి చేసుకుంటాను ఇప్పుడు ఇంకా ఆహా ఎక్కడున్నదో ఏమో మంత్రసాని ఏమో పప్పా మంత్రసాన్ని ఆహా ఏ రాయే మరదాలా అందాల మరదాలా నీ మీద మనసే ఆయనే ఓ నువ్వే నా ప్రాణమైతే రాయే మరదాలా ఒకలాలే మరదాలా నీవే నా ప్రాణమయనే ఓ నువ్వే నా ప్రాణమయనే కలదానా వయ్యారి చిన్నదానా పాపా